కాకినాడ జిల్లా తునిలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. క్షుద్ర పూజలు చేసే గేదె దూడను బలిచ్చారు సంచార జాతి వ్యక్తులు. పూజలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు గ్రామస్తులు. అయితే గ్రామస్తులపై కత్తులతో దాడికి దిగారా సంచార జాతికి సంబంధించిన వ్యక్తులు. ఒక్కసారిగా అక్కడ ఈ క్షుద్ర పూజలు జరగడం అనేది కలకలం రేపుతోంది. మీరు విజువల్స్ చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన కాకినాడ జిల్లా తునిలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి నిన్న అమావాస్య కావడంతో ఒక సంచార జాతికి సంబంధించిన వ్యక్తులు అక్కడ పెద్ద ఎత్తున క్షుద్ర పూజలు నిర్వహించారు. ఒక గేదె దూడని కూడా బలిచ్చినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఆ క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పూజలు ఎందుకు చేశారని గ్రామస్తులు అడగడంతో వారిపైన కత్తితో కూడా దాడికి దిగారు. ఓ వ్యక్తిని పట్టుకున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం మరికొంతమంది కూడా పరారిలో ఉన్నారు. ఇక మధ్యమత్తులో పూజలు చేస్తున్న వ్యక్తిని చితకబాదారు స్థానికులు. తుని మండలం లోవకొత్తూరులో ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఓ తోటలో పూజలు చేసిన సంచార జాతి వ్యక్తులు నిన్న అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు చేశారు. ఇక ఎక్కడ ఏం జరుగుతుందో నాకు అనుమానంతో ఒక భయాందోళనలో గ్రామస్తులు మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఘటనా స్థలంలో పూజా సామాగ్రితో పాటు బలి ఇచ్చిన దూడను గుర్తించారు స్థానికులు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. సో పెద్ద ఎత్తున క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కాకినాడ జిల్లా తునిలో లోవకొత్తూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రైట్ సైడ్ విజువల్స్ లో క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నారు. ఒక గేదె దూడను కూడా బలి ఇచ్చారు అక్కడ. దానికి సంబంధించి కూడా చూస్తున్నారు మీరు. ఒకసారి అక్కడ స్థానికులు పోలీసులకి అక్కడ దృశ్యాన్ని మొత్తం కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం మరి ఏం జరిగింది అనేది. వచ్చిన ఎందుకు కత్తి దాడి చేశారు? ఒకరు ఏం చేస్తాను అడగడానికి వచ్చారు. ఆ అబ్బాయి ఎందుకు నరికేశారు? ఇక చెయ్యి అంతా తెగిపోయింది. ఆ అబ్బాయి మోచే మొత్తం తెగిపోయింది. ఒక్కడే వచ్చాడు. ఈ ఊళ్ళో కోసారు. లావా జంక్షన్ చికెన్ షాప్ 7-7:30 టైంలో లావా జంక్షన్ చికెన్ షాప్ నేను కడేసి వస్తున్నాను. ఇక్కడ ఏటో లైట్ వెలుగుతుందని చెప్పి ఇలా వచ్చి చూశాను. చూడగానే ఒక 10 మంది ఫుల్ తాగిసి ఉన్నారు. పిల్లలతో మొత్తం ఫ్యామిలీలు ఉన్నారు. ఇక్కడ దున్నపోతుని కూడా ఇక్కడ నిలబెట్టి పట్టుకొని ఉన్నారు. రాబడికి ఏంటి ఇది అని చెప్పి అడగబడికి మన వాళ్ళు కత్తిత్తి దాడి చేశారు. మా ఊళ్ళో అక్కడికి ఇక్కడ కూడా తెగిపోయింది. 12 కుట్లు పడ్డాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ లోపల మొత్తం అందరూ ఫోన్ చేసి రమ్మని ఫోన్ చేయబట్టి మన వాళ్ళందరూ కూడా భయపడి పారిపోయారు. ఎక్కడెక్కడ వదిలేసి పారిపోయారు. టైం 7-7:30 ఆ టైంలో ఇదంతా జరిగింది. గాయం కూడా మనోడికి గట్టిగా తగిలింది. లావా జంక్షన్ ఆచు పక్కనే ఇది జరిగే విషయం. పక్కన వెలంకొత్తూరు మొత్తం మన వాళ్ళందరూ ఉన్నారు. 7:30 టైంకి ఇలా జరిగింది. భయపడ్డా అంటే మన వాళ్ళందరూ అటాక్ చేయబడికి ఇద్దరు ఉన్నారు. అప్పుడు మొత్తం పారిపోయారు. తర్వాత 10 మందికి ఒకరు ఫోన్ చేసి మొత్తం అందరూ తీసుకొని రాబడి వీళ్ళందరూ కూడా పరారులో ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఇప్పటికి ఎవరు కూడా దొరకలేదు. తర్వాత ఎస్సీ గారు వచ్చారు, మొత్తం చెక్ చేసుకున్నారు. ఫోటోలు తీసుకొని ఎస్సీ గారు కూడా వెళ్ళిపోయారు. లావా నా పేరు రామకృష్ణ అండి. మాది వెలంకొత్తూరు. ఇది కొద్దికాలంగా ఇప్పుడు 40 రోజులు పెట్టి ఇక్కడ ఉంటున్నారండి. వెళ్తే నిన్న క్షుద్ర పూజలు పెట్టి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు మన లోకల్ ఉన్న కుర్రాళ్ళు చూసి అడగొచ్చి చేసి వాళ్ళు చెదిరికొట్టారు. ఇలా పోలీసులు కూడా వచ్చారు. చూసి వెళ్ళిపోయారండి. ఒక అబ్బాయి కూడా చెయ్యి కూడా ఫ్రాక్చర్ చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి సంబంధించి లోవకొత్తూరు మండలంలో ఈ యొక్క క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నిన్న అమావాస్య కావడంతో అక్కడ సంచార జాతులు క్షుద్ర పూజలు చేసేందుకు ప్రయత్నించారు. సుమారుగా 10 మంది కూడా మద్యం సేవించి ఆ మద్యమత్తులో అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక గేదె దూడను కూడా బలి ఇచ్చేందుకు అక్కడ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ఒక్కసారిగా ఈ ఘటన అక్కడ మండల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంచలనం రేపుతుందని చెప్పాలి. ఎక్కడ ఏం జరుగుతుందో ఒక భయాందోళన అక్కడ అంతా కూడా బిక్కుబిక్కుమంటే ఎదురు చూస్తున్నారు. ఒక వ్యక్తికి కూడా కత్తితో దాడి చేశారు సంచార జాతికి సంబంధించిన వ్యక్తులు. సో దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, సో ఏం జరిగింది? క్షుద్ర పూజలు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి. సో ఎంతమందిని అక్కడ ఆ స్థానికులు పట్టుకున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు?
ఎస్ మనోజ్, తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి లోవకొత్తూరు అంటే ఈ యొక్క తలుపులమ్మ లోవ సమీపంలోనే ఈ క్షుద్ర పూజలు అయితే కలకలం రేపాయని చెప్పాలి. ప్రధానంగా నిన్న రాత్రి నిండు అమావాస్య కావడంతో, అలాగే ప్రధానంగా అక్కడ చూసుకుంటే కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో అక్కడ ఒక దూడను, ఒక గేదెనైతే దూడనైతే అక్కడ బలిచ్చి అక్కడంతా కూడా పూజలు నిర్వహిస్తున్నట్టుగా స్థానికులు అయితే గమనించారు. ఒక్కసారిగా అక్కడ రాత్రి వేళల్లో షాపులు అక్కడ అన్ని కూడా కార్యక్రమాలు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి ఒక షాపు యజమాని వాళ్ళందరూ కూడా ఆ యొక్క పూజలు చేస్తున్నటువంటి వారిని అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడంతోనే అక్కడంతా కూడా తిరిగి అతనిపై కూడా దాడికి దిగబడినటువంటి పరిస్థితి అక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో అతనిపై కూడా కత్తితో దాడి చేయడంతో అతనికి గాయాలు అయ్యాయి. అంటే అతను అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులకి, గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ గ్రామస్తులందరూ కూడా చేరుకునే లోపలనే అక్కడ పూజలతో పాటు అక్కడ గేదెని బలిచ్చినటువంటి అలాగే ప్రధానమైన అక్కడ మాంసంతో పాటు అలాగే కొన్ని పూజా సామాగ్రి అన్ని కూడా అక్కడంతా కూడా గ్రామస్తులందరూ కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎవరు అని ఆరా తీస్తే సంచార జాతికి సంబంధించినటువంటి ఆ రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని అలాగే ఊరూరు వెళ్తున్నటువంటి సంచార జాతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులుగా అయితే స్థానికులు గుర్తించడం జరిగింది. వాళ్ళని అందరూ కూడా పట్టుకుని కొంతమంది వ్యక్తులు అయితే పారిపోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తిని పట్టుకుని ఆరా తీయగా అతను మద్యం మత్తులో వాళ్ళందరూ కూడా గ్రామస్తులుగా దొరికేయడం జరిగింది. దొరికిన నేపథ్యంలో అతను పట్టుకుని విచారించగా వాళ్ళ మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియని మత్తులో ఉన్నారు. అక్కడ వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మహిళ కూడా రావడం జరిగింది. వచ్చి వాళ్ళ విచారించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారని ప్రశ్నించడంతో వాళ్ళ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అక్కడ పూజలు అలాగే ఒక దూడనే బలిచ్చినటువంటి ఆనవాళ్లతో పాటు పూజా సామాగ్రి కనపడంతో అక్కడ గ్రామస్తులందరూ కూడా భయాందోళన గురైన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఈ యొక్క క్షుద్ర పూజలు అలాగే నిన్న రాత్రి నిండు అమావాస్య కావడంతోనే పూజలు చేయిస్తున్నట్టుగా అక్కడంతా కూడా గుర్తించడంతో అక్కడ ప్రధానంగా మొత్తం ఈ యొక్క క్షుద్ర పూజలు అయితే స్థానికంగా కలకలం రేగాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. దీనిపై పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ గాయపడిన వ్యక్తితో పాటు ఎవరైతే మద్యం మైక్ లో పూజలు నిర్వహిస్తున్న వ్యక్తిని కూడా అక్కడ హాస్పిటల్ కూడా తరలించి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. మనోజ్, ఏదైనా అక్కడ తలుపులమ్మ లోవకి ఎంతో మంది భక్తులు వస్తుంటారు, కానీ ఇటువంటి క్షుద్ర పూజలు కలగడం అనేది స్థానికంగా కలగడం రావడంతో ఇక్కడ స్థానికులందరూ కూడా భయాందోళన పడిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్, ఓవరాల్గా కాకినాడ జిల్లా తునిలో పెద్ద ఎత్తున క్షుద్ర పూజలు కలకలం రేపాయి. లోవకొత్తూరు మండలంలో సంచార జాతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తుండగా అక్కడ స్థానికులు గుర్తించి వారందరినీ వెంబడించడం జరిగింది. ఒకరు మాత్రం అక్కడ పట్టుబడ్డారు. అయితే స్థానికులు గుర్తించిన తర్వాత ఆ సంచార జాతులు ఏం చేస్తున్నారు అడగడంతో కత్తితో ఆ వ్యక్తిపై కూడా దాడి చేశారని తెలుస్తోంది. స్థానికులు చెప్తున్నారు. సో ఏమైనా కూడా క్షుద్ర పూజలు ఒక్కసారిగా కాకినాడ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఒక లేగ దూడను కూడా తీసుకొచ్చి బలి ఇచ్చేందుకు అక్కడ తీసుకొచ్చారంటే సంచార జాతుల యొక్క ఆ క్షుద్ర పూజలకు సంబంధించి మరింతగా భయాందోళనకు గురవుతున్నారు స్థానికులంతా కూడా. ఎక్కడ ఏం జరుగుతుందని ఒక భయాందోళనలో ప్రస్తుతం ఆ గ్రామ ప్రజలు మొత్తం కూడా పెద్ద ఎత్తున తెలుస్తోంది. సో క్షుద్ర పూజలకు సంబంధించి ప్రజెంట్ మనం చూస్తున్నాం కాకినాడ జిల్లా తునిలో జరిగింది ఘటన. చూద్దాం మరి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, ఎవరికి గుర్తిస్తారనేది. వచ్చిన ఎందుకు కత్తి దాడి చేశారు? ఒకరు ఏం చేస్తాను అడగడానికి వచ్చారు. ఆ అబ్బాయి ఎందుకు నరికేశారు? ఇక చెయ్యి అంతా తెగిపోయింది. ఆ అబ్బాయి మోచే మొత్తం తెగిపోయింది. ఒక్కడే వచ్చాడు. ఈ ఊళ్ళో కోసారు.